నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అయ్యో, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఏం పర్లేదు, ఇప్పుడు చేసుకోండి ప్లీజ్. విష్ణు కూర్మ అవతారంలో ఉన్న ఏకైక దేవాలయం ఇదే. నిత్య అభిషేకాలు జరిగే ఒకే ఒక్క వైష్ణవ ఆలయం. ఈ కూర్మనాథ స్వామి దేవాలయంలో 80 ఏకశిల స్తంభాలు ఉన్నాయని చెప్పారు. ఏది ఒకదానికొకటి పోలి ఉండదన్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఉన్న రాజవంశాలకు సంబంధించిన కొన్ని శాసనాలు ఏకశిల స్తంభాలపై ఉన్నాయంట. కూర్మనాథ స్వామి దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మం పట్టణంలో కూర్మ అవతారానికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. భగవంతుడు విష్ణువు తాబేలు రూపంలో పూజించబడుతున్న ఏకైక ఆలయం ఇది. ఇక్కడ శివాలయం మాదిరిగా నిత్య అభిషేకాలు జరిగే వైష్ణవ ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ కూర్మం ఆలయంలో ప్రధాన దైవం నల్లరాతితో కూర్మనాథ స్వామి తల పడమర వైపు, మధ్య రాయి శరీరాన్ని సూచిస్తుంది, వెనక రాయి తోకను సూచిస్తుంది. పురాణాల ప్రకారం శ్వేతాచల అనే పర్వతం ఉండేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దానిని సుతరాజు పాలించేవారన్నారు. అతని భార్య ఆధ్యాత్మిక పరంగా బలంగా ఉంటారు. ఓ శుద్ధ ఏకాదశి రోజున ఒక వ్రతం పాటించి ఇది ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండేదన్నారు. ఆమె పూజలకు రాజు ఆటంకం మారటంతో వ్రతం ఆటంకం లేకుండా కొనసాగాలని భగవాన్కు విజ్ఞప్తి చేసిందన్నారు. ఆమె ప్రార్థనకు సమాధానంగా భగవంతుడు కూర్మనాథుడు గంగను రాజు మరియు రాణి మధ్య ప్రవహించమని ఆజ్ఞాపించాడు. తద్వారా ఆ గంగ జంటను వేరు చేసింది. ఫలితంగా రాణి నది ఒడ్డున నివసించడం ప్రారంభించింది. రాజు తన భార్య కనిపించలేదని పలుచోట్ల వెతకడం చేశారు. కానీ ఆమె జాడ ఎక్కడ కనిపించలేదు. రాజు తీవ్ర ఆవేదనతో ఉండటాన్ని గమనించిన నారద మహర్షి వంశధార నది సముద్ర సంగమం వద్ద తపస్సు చేసి భగవాన్ విష్ణువును ప్రసన్నం చేసుకోమని రాజుకు సలహా ఇచ్చాడు. ధ్యానం చేయడానికి కూర్మ మంత్రాన్ని బోధించాడు మహర్షి. అతని ప్రార్థనకు సంతోషించిన విష్ణువు భగవాన్ శంఖచక్రగాథ మరియు పద్మం వంటి అన్ని దైవిక లక్షణాలతో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ కోరిక ఏమి అని అడగ్గా తన సతీమణి కనిపించలేదని చెబుతారు. అందుకు కారణాన్ని మహావిష్ణువు చెప్పటంతో కళ్ళు తెరుచుకొని నన్ను క్షమించమని వేడుకుంటారు. ఇక శరీరేచ్ఛలను వదిలి ఆధ్యాత్మికత జీవితం జీవించాలని విష్ణువు చెబుతారు. స్వామివారి ఆజ్ఞను పాటించిన రాజు స్వయంభుగా కూర్మావతారంలో అవతరిస్తానని విష్ణువు కోరుకుంటాడు. అందుకు మహావిష్ణువు ఆయన కోరికను ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమవుతాడని పురాణాల్లో ఈ ఆలయ చరిత్ర చెప్పబడింది నిర్వాహకులు చెప్పారు. ఇలా ఈ ఆలయం వెలిసిందని చెప్పారు. ఈ కూర్మనాథ స్వామి దేవాలయంలో 80 ఏకశిల స్తంభాలున్నాయని చెప్పారు. ఏది ఒకదానికొకటి పోలి ఉండదు. ఈ దేవాలయంలో 2 ధ్వజస్తంభాలుండటం ఒక ప్రత్యేకత అన్నారు. ఆలయంలోని మూల విరాట్ గర్భగుడిలో ఒక మూలకు పశ్చిమ దిక్కున ఉన్న శాలిగ్రామ విగ్రహాలకి నిత్య అభిషేకాలు జరిగే ఏకైక వైష్ణవాలయం ఇదే అని చెప్పారు. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.